Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా డిఎంఎల్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ అనేది పార్టీషన్ టేబుల్స్ పైన ఎలా అప్లై చేయాలనే దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ పార్టీషన్ టేబుల్స్ పైన డిఎంఎల్ కమాండ్స్ అప్లై చేసేటప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మనకి డిలీట్ ఆపరేషన్ చూద్దాం. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్, తర్వాత వచ్చేసి మనం అప్డేట్ క్వెరీ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు నాకు ఒక టేబుల్ ఉంది. ఓకే, సో అది వచ్చేసి ఇంజెక్షన్ టైమ్ పార్టీషన్ టేబుల్ అనమాట. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాజెక్ట్ నేమ్ డాట్ డేటా సెట్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇంజెక్షన్ టైమ్ పార్టీషన్. ఈ టేబుల్లో ఫస్ట్ మనం డేటా ఏముందో చెక్ చేద్దాం, తర్వాత మనం డిలీట్ ఆపరేషన్ అనేది అప్లై చేద్దాం. ఓకే, సో సెలెక్ట్ కదా, సో ఇక్కడ వచ్చేసి అండర్ స్కోర్ పార్టీషన్ టైమ్ యాజ్ పీటీ అండ్ దెన్ ఎంప్లాయ్ నేమ్. ఓకే, సో క్వరీ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేది పార్టీషన్ టైం వచ్చేసి 27th డేట్తో రికార్డ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ టోటల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 47 రికార్డ్స్ వరకు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ ఆపరేషన్ అనేది అప్లై చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పార్టీషన్ టేబుల్ అనమాట. ఓకే, సో పార్టీషన్ టేబుల్ పైన మనం డిలీట్ ఆపరేషన్ ట్రై చేస్తున్నాం. ఇక్కడ డిలీట్ ఫ్రమ్ టేబుల్. ఓకే, సో ఏ టేబుల్ పైన? ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ డాట్ డేటా సెట్ నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే, సో ఇంజెక్షన్ టైమ్ పార్టీషన్. ఓకే, సో ఏ రికార్డ్స్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ వేర్ అండర్ స్కోర్ పార్టీషన్ టైమ్ ఈక్వల్స్ టు టైమ్ స్టాంప్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ మనకి డేటా 2023-09-27తో ఉంది. ఓకే, సో 23-09-27. ఓకే, సో ఏదైతే మనకి ఈ పర్టికులర్ పార్టీషన్ టైంతో డేటా ఉందో ఆ డేటాని మనం డిలీట్ చేయమని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డిలీట్ క్వరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. అలానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ది స్టేట్మెంట్ రిమూవ్డ్ 47 రోస్ ఫ్రమ్ ఇంజెక్షన్ టైమ్ పార్టీషన్. సో మీరు ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ క్రాస్ వెరిఫై చేయొచ్చు. ఓకే, రీఫ్రెష్. ఓకే, దెర్ ఈజ్ నో డేటా టు డిస్ప్లే. సో సక్సెస్ఫుల్గా డేటా అనేది డిలీట్ అయిందనమాట. ఓకే, సో అది మనం డిలీట్ ఆపరేషన్ ఎలా అప్లై చేయాలి పార్టీషన్ టేబుల్ పైన అనే దాని గురించి. ఇప్పుడు ఇన్సర్ట్ డేటాని ఇన్సర్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ప్రాజెక్ట్ నేమ్ డాట్ డేటా సెట్ డాట్ టేబుల్ నేమ్. తర్వాత వచ్చేసి మనం ఏ కాలమ్స్ రిలేటెడ్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఆ కాలమ్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే, సో పార్టీషన్ టైమ్ అండ్ దెన్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్. ఓకే, మన టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్ అన్ని స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, సో ఫోన్ నెంబర్ అండ్ దెన్ శాలరీ అండ్ దెన్ డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో వాల్యూస్, సో పార్టీషన్ టైం వాల్యూ మనం స్పెసిఫై చేయాలి. టైమ్ స్టాంప్ ఆఫ్ డబుల్ కోట్స్లో మనకి 2023. ఓకే, టుడే డేట్ వచ్చేసి మనకి 09, డేట్ వచ్చేసి 27th. ఓకే, తర్వాత వచ్చేసి ఎంప్లాయీ నెంబర్ 100, ఎంప్లాయీ నేమ్. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ ఇక్కడ మనం స్పెసిఫై చేద్దాం. అలానే నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ తర్వాత ఫోన్ నెంబర్. ఓకే,
సో ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనం సంథింగ్ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి శాలరీ. ఓకే, శాలరీ కూడా స్పెసిఫై చేసాం. అలానే డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఓకే, సో క్వరీ కరెక్ట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ చూపించింది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, రన్. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ది స్టేట్మెంట్ యాడెడ్ 1 row టు ఇంజెక్షన్ టైం పార్టీషన్ టేబుల్ అనమాట. ఓకే, సో అంటే సక్సెస్ఫుల్గా రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇక్కడ రీఫ్రెష్ చేయొచ్చు, మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో డేటా అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. అది మనకి ఇన్సర్ట్ గురించి, పార్టీషన్ టేబుల్ పైన ఇన్సర్షన్ గురించి. తర్వాత అప్డేట్. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రామారావు అని ఉంది. రామారావు బదులు ఇంకో నేమ్ని అప్డేట్ చేయాలి. ఎలా చేయాలి? ఓకే, సో అప్డేట్ క్వరీ చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, అప్డేట్ ఏ టేబుల్ పైన మనం అప్డేట్ చేస్తున్నాము. ఓకే, సో ఆ టేబుల్ మనం స్పెసిఫై చేయాలి. అది స్పెసిఫై చేశాను. ఓకే, సెట్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు, ఓకే, ఏ నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, రామారావు బదులు ఏ నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నావో అది మనం స్పెసిఫై చేయాలి. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్స్ టు 100. సో ఇప్పుడు ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ది స్టేట్మెంట్ మోడిఫైడ్ 1 row ఇన్ ఇంజెక్షన్ టైం పార్టీషన్, అంటే రికార్డ్ అనేది అప్డేట్ అయింది. ఓకే, సో ఇక్కడ రామారావు ఉంది కదా, ఇప్పుడు రీఫ్రెష్ చూద్దాం, హర్షిత్ అని చూపించాలి మనకి. సో హర్షిత్ అని అప్డేట్ అయింది. సో ఇలా మనం డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్ ఆపరేషన్స్ అనేది మనం పార్టీషనింగ్ టేబుల్ పైన అప్లై చేయొచ్చు అనమాట బిగ్ క్వెరీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.